అబ్బా ఇప్పుడు మా చంద్రవ పానం తుర్తి కావచ్చునుల్లా. మేడారం జాతర అనగానే 2 రోజుల ముందే ఉరికింది. ఆగుబడ్డలతోటి ముచ్చట పెట్టుడు, పతొక్కటి అరుసుకునుడు, మనకు కొత్త కొత్తవి చెప్పుడు. ఫస్ట్ నాడు ఎంత రువ్వడి చూపించిందో ఆఖరిని అడిగిన అంతే జోరుతోటి ముచ్చట పెట్టింది. చూడురి మరి అలా ఏం పట్టుకొచ్చిందో మన కోసం. అమ్మవారి చౌరస్తా ఏదైతే ఉంటుందో ఆ చౌరస్తా కాడికి వచ్చి అందరూ ఫోటోలు దిగుతున్నారు. కోరికలు కోరుకున్నాం, మా కోరికలు నెరవేరినాయి కాబట్టి మళ్ళీ వచ్చినాం. ఇక్కడికి వచ్చి మొక్కితే ఆడపిల్ల పుడుతా అని చెప్పిళ్ళు. మాకు ఇక్కడికి వచ్చి మొక్కినాక మా చెల్లె పుట్టింది. మంచిగా వచ్చి దర్శనాలు చేసుకున్న వాళ్ళు అందరూ తొవ్వ పట్టి వెళ్ళిపోతున్నారు. అదేమ్మా బస్సులో పడి ఎందుకు మగ్గ సరక్క జీవనం మాకున్నది, మాకు మంచి సంతోషం అయింది. మా బెల్లం ముట్టలమ్మా బట్టలేక అక్క నేను ఎత్తి మీద శాంతి అదంతలేదక్క. కానీ బెల్లం పట్టుకొని కూడా ధైర్యంగా నడుచుకుంటా. మరి ఏం చేయాలమ్మా, దేవుడు రమ్మన్నాడు వస్తాను. తిరిగిపోయాను. ఇది 3 రోజులు ఉన్నాం. 3 రోజులు లోపల సంచులు చూడండి ఎన్నిగానో వేసుకొని వచ్చిన పాపం అనే వస్తున్నారా పోతున్నారా. దర్శనం అయిపోయింది. దుబ్బతో ఎరగ తీసేసినాం. మొత్తం వారం రోజులు వస్తుంది. ఇన్నో ఉన్నాం అక్క. అషి ఖుషిలతో ఆనందంగా పోతున్నాము. మంచిగా భోజనాలు చేసినాము, మంచిగా మొత్తం సర్వ కుటుంబం వచ్చినాం. ఏం కొనుక్కున్నావు? బ్యాంగిల్స్ కొనుక్కున్నా, బియర్స్ కొనుక్కున్నా. గ్రీన్ ఎల్లో 3 అమ్మవారికి. అరే ఇలా కాస్తే మొత్తము దావత్కి వచ్చినట్టే ఉన్నది చూడండి. టెంట్ గింట అంతా ఒకసారి ఇక్కడ బందుకు తిరుగుండి. ఎక్కడ అక్కడ సాగుండి తాగుండి. నేను వచ్చినానని ఆపుడు ఎందుకు గాని. నమస్తే తమ్ముడు, ఏడికించి వరంగల్ అక్క. ఉండడానికి తల్లి దగ్గరికి వారం రోజులు మంచిగా దోస్తులతో నచ్చి అన్ని పనులు బంద్ చేసి వారం రోజులు తల్లికి కేటాయించి ఈ రకంగా సెటప్ చేసుకున్నారు. పిల్లలు అక్క భలే ఉన్నాయి. మా ఫ్యామిలీ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు ఆడోళ్ళు వాళ్ళకి సపరేట్ అక్క భలే ఉన్నారు. వాళ్ళు లేకుండా మేము ఎట్లా చారా ఆటలు కోసుకొని రోజుకో ఆట కోసుకొని తింటాం. ఎంత ఖర్చు వస్తుంది అక్క? సుమారు 2 లక్షలు మొత్తం అయిపోయేసరికి. నీకు మందు పోయలేరుతా మీ ఉట్టి అన్నం పెట్టిండ్రు. అక్క ముక్కలన్నీ ఎక్కువ వేసుకోకపోతే వేసుకున్నాం అక్క, తింటాను. సప్ప కూడా ఉన్నది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడు ఇంకా పెరుగుతూనే ఉన్నది, ఏం తగ్గుతలేదు. ఎంజాయ్. ఫ్యామిలీస్ దగ్గరికి పోతున్నా నేను అటు. అమ్మ ఇంత ఖర్చు 1.5-2 లక్షలు 2 సంవత్సరాలకోసారి ఇంత ఖర్చు ఏమున్నది? తల్లి అంతకు ఎక్కువ ఇస్తుంది. నీకు ఏం తెలుసురా సమ్మక సరక జాతర అంటే? అది దేవుళ్ళు అత్తారని. మనం తల్లి ఏం అడుగుతుంది, ఇవ్వకపోతే ఇక కథ వేరుంటది. నా తర్వాత కట్టుకొని వచ్చిండ్రు. ఏం బండ్లు? ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చి పోయినా. అంత ముందు మా ఆయన ఉన్నప్పుడు మేము ఎడ్ల బండి కట్టుకొని వచ్చేసేవాళ్ళం. అటు దిక్కేమో మటన్ కొడుతున్నారు, ఇటు దిక్కేమో వీళ్ళు సేమియాల ఉప్మా చేసుకొని తింటున్నారు. ఎన్ని మేకలు తెచ్చుకున్నారు? ఏం కథ? మొత్తం 4 మేకలు. మందు కింద ఏం తెచ్చుకోలేదా మరి? తెచ్చుకున్నాం అవి కూడా అండి. ఇంటికాడ ఎట్లయినా భాగం బాగి ఉంటది. అందుకే పురుసతుగా తిని తాగి చేసి ఎంజాయ్ చేసి మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి ఓడి బియ్యాలు, బంగారము, అమ్మవారికి ఇంత సుక్క ముక్క అన్ని మొక్కుకుంటారు కదా. అట్లా అయిన వాళ్ళు పోయినాము. అక్కడ బోనాలు చేయడము, ఒడి బియ్యాలు పోసి చేసి మేము అక్కడ ఒక నిద్ర చేసి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక ఇదేంటి మేకను జడితీ మందు తీసుకున్నారా? ఇక 2 మందులు తీసుకొచ్చి ఏ మందుకు జడితీస్తే ఆ మందు పోద్దాం అన్నట్టుగా. అంతే. మేడారం జాతర అంతా తిరిగి పబ్లిక్ అందరితోటి మాట్లాడుకొని నేను దర్శనం చేసుకున్నా, మొక్కులు చెల్లించుకున్నా, బయలుదేరి హైదరాబాద్ దాకా పోవాలి.